నీవు చేసిన తప్పులు బట్టి నీవు నీ జీవితాన్ని పాడు చేసేసుకున్నావేమో, ఫామ్లెస్గా చేసేసుకున్నావేమో, రూపం లేకుండా చేసేసుకున్నావేమో. నీ జీవితం, నీ కుటుంబంలో ఉన్న వారి జీవితం విచ్ఛిన్నం అయిపోయిందేమో. అన్యుల మధ్యలో నీవు నీ కుటుంబం అవమానం పాలయ్యారేమో. ఇరుగు పొరుగు వారు నిన్ను చూసి నవ్వుతున్నారేమో, అసహించుకుంటున్నారేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను అందముగా చెక్కుతాను. ఒక కుమ్మరి ఒక మట్టిని, ఎటువంటి రూపము లేని మట్టిని ఒక అందమైన పాత్రగా ఎలాగైతే చేయగలడు, ఒక ప్రయోజనమైన పాత్రగా ఎలాగైతే మార్చగలడో, అలాగే నేను మీ అందరినీ అందమైన పాత్రగా, ప్రయోజనకరమైన పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చగలిగే సమర్థత నాకుంది అని ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు తండ్రి అయిన ఈ దేవుడు మీ అందరికీ చేసే వాగ్దానం ఏంటంటే, నేను మరలా నీ జీవితాన్ని అందముగా మారుస్తాను.